వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరందరూ బాగానే మనస్ఫూర్తిగా కోరుకునే ఈరోజు టొమాటా పచ్చడి చీపుతాను చేసే విధానం మీకు 1 కిలో టొమాటా తీసుకున్నాను, 4 చెంచాలు మినపగుళ్ళు తీసుకున్నాను, ఆవాలు 2 చెంచాలు తీసుకున్నాను, మేథి 1 చెంచా తీసుకొని తగినంత ఆయిల్, ధనియాలు 1 చెంచా, తగినంత చింతపండు తీసుకోవాలి. ఇక్కడ ఒక గిన్నె తీసుకొని వాటర్ తగినంత వాటర్ వేసుకొని మన టమాటా పళ్ళన్నీ శుభ్రం చేసుకోవాలండి. చూడడానికి చాలా బాగుంటాయండి. ఎక్కడి నుంచి వస్తాయో ఏమవుతానో మనకు తెలుగు కాబట్టి ఎప్పుడైనా శుభ్రంగా చేసుకోవాలా. అన్ని శుభ్రం చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను కిలోన్నర వేసుకుంటున్నాను. ఈ పచ్చడి అంటే మా పిల్లలకు చాలా ఇష్టం. చూడండి ఎంత బాగా శుభ్రం చేసుకున్నాను. ఒక నర్రం గుడ్డ తీసుకొని అది క్లాత్ తీసుకొని బాగా వట్టిగా తుడుచుకోవాలండి. చూడండి నేను వట్టిగా తుడుచుకుంటున్నాను. అన్నీ తుడుచుకున్నాక మనం కట్ చేసుకోవాలండి. ఇవన్నీ ఒక దాంట్లో 4 అయినా చేయొచ్చు, పీసులు 6 అయినా చేయొచ్చు. ఇలా చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఒక దాంట్లో 4 పీసులు వేసుకున్నాను. చూడండి అన్ని కట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కట్ చేసుకున్నాక ప్లేట్లో తీసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుంటున్నాను. గ్యాస్ ఆన్ చేసుకున్నాక మనం పెద్ద కడాయి పెట్టుకోవాలండి. చిన్నది ఎప్పుడైనా పెట్టుకోకూడదు. తగినంత మెంతులు వేసుకుంటున్నాను. ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలండి మసాలాలన్నీ. చూడండి నేను ఫ్రై చేసుకుంటున్నాను దూరగా. కొంచెం తగినంత మేథి వేసుకుంటున్నానండి. ఆవాలు వేసుకున్నాను, ధనియాలు వేసుకున్నాను, జీలకర్ర 1 చెంచా వేసుకుంటున్నాను. ఈ మసాలాన్ని ఫ్రై చేసుకోవాలండి. దూరగా ఫ్రై చేసుకోవాలి. మనం కాల్చుకోదండి. కాల్చి అంత టేస్ట్ వెళ్ళిపోతుంది. చూడండి మసాలాన్ని దూరగా వేయించుకుంటున్నాను. దూర వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటాయండి. చూడండి ఇప్పుడు ప్లేట్లు తీసుకుంటాను. ప్లేట్లు వేసుకున్నాక కొంచెం మనము పక్కన పెట్టాలి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ఆయిల్ హీట్ అయినాక మన టమాటా పళ్ళు దీంట్లో వేసుకోవాలండి. కొంచెం మెల్లిగా వేసుకోవాలండి, నూనె చిట్టుతుంది, అందుకోసం మెల్లిగా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్నాక తగినంత సాల్ట్ వేసుకోవాలండి. నేను నాకు 2 చెంచాలు తగులుతున్నాయి. 2 చెంచాలు సాల్ట్ వేసుకున్నాను. మళ్ళీ వేయను. ఒకేసారి 1 చెంచా పసుపు వేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ తగినంత వేసుకోవచ్చు. నేను 1 చెంచా వేసుకున్నాను. చింతపండు కొద్దిగానే, మనకు పుల్లగా ఉంటాయి టమాటా పళ్ళు, అందుకోసమే కొంచెం వేసుకున్నాను. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి. బాగా కలుపుకున్నాక ఒక 2 నిమిషాలు మనం కుక్ చేసుకుందామండి. తొందరగా అయిపోతుంది ఇది కూడా. ఇప్పుడు నేనేం చేసుకుంటున్నానండి, ఒక చిన్న జార్ తీసుకుని మసాలాన్ని మెత్తగా మిక్సీకి పట్టుకుంటానండి. చూడండి ఈ మసాలాలన్నీ మెత్తగా నేను పొడి పట్టుకుంటానండి. మనకు పొడి అనేది మెత్తగా ఉండి చాలా బాగుంటుందండి. మనము గదర పట్టుకుంటే అవి లావు ఉంటే మన పిల్లలు చట్నీలో తిన్నారు ఎప్పుడే కానీ. చూడండి మెత్తగా తీసుకున్నాను. మన ప్లేట్లో చూపిస్తాను తీసి. ఇలా పొడి మాదిరి చేసుకోవాలండి. చాలా మెత్తగా చేసుకోవాలి. ఇలా చేసుకుంటూ కూడా బరకత్ ఉంటుంది. చాలా బాగుంటుందండి. మీరు కొంచెం వేసి కొంచెమైనా స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇక్కడ మా టమాటా పళ్ళన్నీ కుక్ అయిపోయినాయి. చాలా కుక్ అయిపోయినాయి. ఈ వాటర్ అంతా దీంట్లో నిండిపోవాలండి. చూడండి కొంచెం కూడా వాటర్ ఉండకూడదు. ఇక్కడ మా చట్నీ అనేది అంతా ఉడికిపోయినాయి టమాటా పళ్ళు. ఇప్పుడు దించుకుని పప్పు గుత్తితో మెత్తగా ఎనుపుకుంటానండి. ఇలా మెత్తగా ఎనుపుకున్నాను. చూడండి నాకు మిక్సీతో అవసరమే లేదు. నేను మిక్సీ ఎప్పుడైనా పెట్టుకుని తగినంత కారం పొడి వేసుకుంటున్నాను. కారం పొడి వేసుకున్నాక సిమ్లో పెట్టుకోవాలండి. గ్యాస్ అడుగు మాడిపోతుంది. హైలో పెట్టుకుంటే. సిమ్లో పెట్టుకున్నాక మనం ఇలా కలుపుతూనే ఉండాలా. మాకు మగ్గి వరకు కలపగలండి. ఇప్పుడు నేను పొడి పట్టుకున్న మసాలాలన్నీ వేసుకుంటున్నాను. మనకు కొద్దిగానే వేసుకోవాలండి మసాలాలు. నేను 4 చెంచాలు మసాలా వేసుకున్నాను. ఈ మసాలాలన్నీ బాగా కలుపుకోవాలండి. బాగా ఇవన్నీ మగ్గిపోవాలి మసాలాలన్నీ. ఈ మసాలాన్ని దీంట్లో కలిపి మగ్గితే చాలా బాగుంటుందండి చట్నీ అనేది. చాలా ఇలా మగ్గాలంటే కలర్ అంతా చేంపుతుంది. చూడండి ఇప్పుడు తీసుకుంటున్నాను గిన్నెలో. దీనికి మేము తాలింపు పెట్టుకున్నామండి. ఇప్పుడు కడాయి పెట్టుకుంటున్నాను. తగినంత ఆయిల్ వేసుకోవాలండి. నేను కొంచెమే తీసుకున్నాను పచ్చడి అనేది. ఇప్పుడు మీకు చూపినికి తాలింపు పెట్టుకుంటున్నాను. కొద్దిగా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మన పిల్లలు ఎప్పుడు తింటే అప్పుడు మనం తాలింపు పెట్టుకోవచ్చు. తెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. దీంట్లో తెల్లుల్లిపాయ వేసుకున్నాక జీలకర్ర, ఆవాలు వేసుకుంటున్నాను. వట్టి మిరపకాయలు కూడా 4 వేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం దూరగా ఫ్రై చేసుకున్నాక 4 రెమ్మలు కరివేపాకు యాడ్ చేసుకోవాలి దీంట్లో. చూడండి ఒకసారి వేసుకున్నాక మరొకసారి కలుపుకోవాలండి. మన తాలింపు అనేది కొంచెం దూరగా ఎంచుకోవాలా, నల్లగా చేయకూడదండి. చూడండి పచ్చళ్ళు వేసుకుంటున్నాను నేను. చాలా బాగుంటుందండి మా రెసిపీ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.